ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ ప్రత్యర్థులను మీరు అవినీతి చేశారు, లక్షల కోట్లు దోచేశారు అంటూ పదే పదే ఆరోపణలు చేస్తూ ఉంటారు కదా సార్. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ ఆ టీం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద క్వశ్చన్ చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు ఇసుక, మట్టి, మద్యం, అలాగే అమరావతి నిర్మాణంలో 1000 కోట్లు దోచేశారు, 5 లక్షల కోట్లు మొత్తం దోచేశారు అంటూ వాళ్ళు ఛార్జ్షీట్ కూడా ఏదో దాఖలు చేసినట్టు, ఛార్జ్షీట్లు రిలీజ్ చేయడం, పుస్తకాలు ప్రచురించడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా. జగన్ అక్రమాస్తులు జప్తు చేస్తాం, తిన్నదంతా కక్కిస్తాం, ఇది రీసెంట్గా లోకేష్ చేసిన కామెంట్. ఎందుకు అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళు ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు, ఇటువంటి ఇలా చేస్తామని హామీ ఇస్తారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవేం పట్టించుకోరు? ఏ విధంగా చూడాలి? అంటే ఇప్పుడు కక్కిస్తామంటే కక్కించడానికి దానికి ఒక లీగల్ ప్రక్రియ ఉంటుంది కదా సార్. మనం ఇష్టమైన ఇదే మాట 2014 ఎన్నికలప్పుడు చెప్పారు. 2019 దాకా అధికారంలో ఉన్నారు. ఎన్ని రూపాయలు కక్కించారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 100 రూపాయలు, లేదా జగన్మోహన్ రెడ్డి తిన్నది ఒక 1000 రూపాయలు కక్కించారా? సో ఇవి రాజకీయంగా ఇలా మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది? నిజంగానే 1,00,000 కోట్లు తిని దాన్ని కక్కించి ఒక 4 ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి తిన్న డబ్బులతో, తిన్నారని చెప్తున్న డబ్బులతో ఓ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయొచ్చు. అందువల్ల పొలిటికల్ స్టేట్మెంట్ల కన్నా ట్రాక్ రికార్డ్ ఏంటి? 2014-19 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పైన కేసులన్నీ 2014 ముందు, 2019 తర్వాత ఇచ్చిన కేసులు కావి. సో అంటే తెలుగుదేశం అధికారాలకి రాకముందు ఉన్న కేసులు. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ, టీడీపీ కలిసి డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి తిన్న డబ్బుల్ని కానీ, ఆయన ఆస్తుల్ని కానీ ఎన్ని రూపాయలు జప్తాయి ప్రజలకు వచ్చాయి? ఏదో ఈడీ హోల్డ్ చేయడము, సిబిఐ హోల్డ్ చేయడం ఒక వేరే అంశం. ఫండమెంటల్గా ఎన్ని వేల కోట్లు తిన్నారని రుజువైంది. ఎన్ని వేల కోట్లు జనానికి, ప్రభుత్వ ఖజానాకు వచ్చాయో చెప్పండి. రాజశేఖర రెడ్డి కాలంలో జలయజ్ఞం జరిగింది, 1000 కోట్లు అయ్యాయి. వోక్స్ వ్యాగన్ అని అనేక మంది పైన ఆరోపణలు వచ్చాయి. టీడీపీ అధికారంలోకి వచ్చింది, ఏం చేసింది? అందువల్ల ఈ రాజకీయంగా విమర్శలు తప్ప ప్రయోజనం ఏమీ అవినీతి విషయంలో ఏ పార్టీకి నిబద్ధత ఉండదు. ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ గురించి మోడీ అంత అయిపోయి అధికారంలోకి వచ్చాడు. ఆయన అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది. 2Gలో ఎవరు కేసు జైల్లో పడ్డారు? నిన్న కాకుండా ఆదర్శ్ సొసైటీ కుంభకోణం, అది 2010లో పెట్టిన, 11లో పెట్టిన కేసు. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండకు ఆ నాయకుని పైన వచ్చిన కేసు. బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఆ కేసులో 1 ఇంచు పురోగతి లేదు. ఇప్పుడు అశోక్ చౌహాన్ ఈ మధ్య బీజేపీ లేరు, రాజ్యసభ సభ్యుడయ్యాడు. అందువల్ల కాంగ్రెస్ యూపీఏ 2 హయాంలో కామన్వెల్త్ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, స్పెక్ట్రమ్ కుంభకోణం, ఇన్ని అనేక కుంభకోణాల పేర్లు చెప్పారు, ఇప్పటికీ చెప్తున్నారు. నిన్న కాక మొన్న ఆర్థిక మంత్రి పార్లమెంట్కి ఇచ్చిన వైట్ పేపర్ ఆన్ 10 years యూపీఏలో కూడా చెప్పారు పర్వేసివ్ కరప్షన్ అని. ఒక్కరి మీద జైలు పంపింది లేదు, ఒక్కరి ఆస్తులు జప్తు చేసింది లేదు. అందులో కొంతమంది బీజేపీలోనే చేరిపోతున్నారు. అందువల్ల రాజకీయ పార్టీలు అవినీతి గురించి చేసే మాటలకు అర్థమే లేదు. అది కేవలం ప్రజల కన్జంప్షన్ కొరకు ఎన్నికల సమయంలో చేసే ఉపన్యాసాలు తప్ప దాంతో నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు జప్తు చేసేది లేదు, ఆ ఆస్తులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వాడేది లేదు. ఆ మడకతే చంద్రబాబు నాయుడు బోలెడు అవినీతి చేసిండు అని రాజశేఖర రెడ్డి ఆరోపించాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏమైనా చేశారా? ఏం చేయలేదు. సో చంద్రబాబు నాయుడును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఏం చేయలేదు. సో ఇలా ఇప్పుడు కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు అని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ఉంటాయి 5 ఏళ్ళు, మీరు కేసీఆర్ నుంచి 10 రూపాయలు వసూలు చేస్తారు చూడండి. ఇవన్నీ పొలిటికల్ అటాక్, పొలిటికల్ క్రిటిసిజం తప్ప ఉపయోగం లేదు సార్. రైట్ సార్, థ్యాంక్స్ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ